మహోన్నత మహాగంధానికి వందనాలు ప్రభా. ఈ మహోన్నతమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమలుకి వందనాలు తండ్రి. VVS క్లాస్ జరుగుతుండగా మొన్న 2వ రోజు నుండి మీరు ప్రవేశపెట్టడానికి మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ మీ సన్నిధికి వచ్చారయ్యా. ఈ మాటలు వినాలని, ఈ మాటలు వారి హృదయంలో ముద్రించబడాలని ఆశతో వచ్చారు ప్రభా. ఆయా చిన్న బిడ్డలు నా వద్దకు తీసుకురండి, వారి మీద నేను చేతుల నుంచి వారిని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను, ఎవరి కుమార్తెలను, చిన్న బిడ్డలను, స్త్రీని, పురుషుని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటాయా. వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, తెలివించారు, టాలెంట్స్ ఇచ్చారు కదా ప్రభా. అవన్నీ వారు ఉపయోగించుకుని నీలో పెట్టుకుని గొప్పవారుగా ఈ ఉన్నతమైన స్థానంలో ఉండడానికి నా దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడని ప్రభా. చిన్ననాటి నుంచి వారిని ఎందుకు భయభక్తుల్లో ఉండి నేను మహింపరిచేవారిగా, గణపరిచేవారిగా ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందిన నామ తండ్రి. చెప్పండి, అబ్బాయిలా చెప్తున్నారు, అమ్మాయి చెప్పట్లా, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. మనం ఎంత గట్టిగా దేవుని స్థుతిస్తామో అంత గట్టిగా సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు అనమాట. అయితే మీకు ఇప్పుడు నేను చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక అంకుల్ ఉన్నారనమాట. ఆ అంకుల్ కి ఒక బాబు ఉన్నాడు అనమాట. మీలాగే ఒక అన్నయ్య, చిన్న అన్నయ్య కాదు, పెద్ద అన్నయ్య కాదు, మధ్యలో మీలాంటి ఒక అన్నయ్య. ఆ అన్నయ్య వచ్చి వాళ్ళ డాడీని ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారంట. మీరు కూడా మీ మమ్మీ డాడీని అడుగుతారా? మీకు చాలా డౌట్లు వస్తాయి కదా, అది ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, చాలా డౌట్లు వస్తాయి కదా మీకు. మీ డౌట్లు అన్ని ఎవరిని అడుగుతారు? మమ్మీ డాడీని అందరిని అడుగుతారు కదా. అప్పుడు మీకు కొన్ని చెప్తారు, కొన్ని మమ్మీ డాడీకి కూడా తెలియదు. అప్పుడు ఎవరిని అడుగుతారు? చదువుకునేటప్పుడు డౌట్లు వస్తే మీ టీచర్స్ అడుగుతారు. అంతేనా? అలాగే ఆ అన్నయ్య కూడా డౌట్ వచ్చింది అనమాట. మన జీవితం ఎంత విలువైంది అని అన్నయ్యకి డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు వాళ్ళ డాడీని దగ్గర అడిగాడంట, డాడీ డాడీ మన జీవితం ఎందుకు విలువైంది? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనల్ని ఏం చేయమంటున్నాడు? మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చదువుకోవాలి, ఎందుకు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎందుకు ఇలా ఉండాలని చాలా డౌట్లు అడిగాడంట. అప్పుడు వాళ్ళ డాడీ నీకు ఇన్ని డౌట్లు వచ్చాయి నాన్న అని సరే అని తీసుకెళ్ళి వేరే వాళ్ళ బొబ్బోట్ తీసి ఒక డైమండ్ ఇచ్చాడంట అన్నయ్యకి. డైమండ్ ఇచ్చి, నాన్న నీకు జీవితం ఎంత విలువైందో తెలుసుకోవాలంటే ఈ డైమండ్ తీసుకుని వెళ్ళి కూరగాయల మార్కెట్ ఉంటుంది తెలుసు కదా మీకు, ఆ మార్కెట్ లో కూర్చో. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అబ్బాయి డైమండ్ చాలా బాగుంది, తెలుసు కదా డైమండ్ ఎంత బాగుంటుంది, మెరుస్తా షైనింగ్ గా ఉంటది కదా. ఈ డైమండ్ ఎవరైనా నీకు కావాలి అమ్ముతావా అని అడిగితే ఇలా 2 ఏళ్ళు చూపించమంటాడు. మీరు చూపించి 2 ఫింగర్స్ అలా చూపించాలి. ఏం మాట్లాడకూడదు, ఆయనకి ఏం చెప్పకూడదు, ఆయనకి ఇవ్వకూడదు, తిరిగి మన ఇంటికి తీసుకొచ్చేయాలని వాళ్ళ డాడీ కండిషన్ పెడతారు అనమాట. అలాగే అన్నయ్య తెల్లారి తీసుకెళ్లి గబగబా రెడీ అయిపోయి ఆ మార్కెట్కి వెళ్ళి ఆ వజ్రాన్ని అమ్మడానికి అక్కడ పెట్టుకుంటాడు అనమాట. చాలా మంది చూస్తారనమాట. అయితే ఒక ఆంటీ వచ్చి అబ్బా చాలా బాగుంది, పిల్లోడు మనకు అమ్ముతాడేమోనని వచ్చి అడిగిద్దంట. అబ్బా ఈ డైమండ్ చాలా బాగుంది, నాకు అమ్ముతావా అని అడిగితే ఆ డాడీ చెప్పారు కదా ఎంత అని, అమ్ముతానని చెప్పాడు అనమాట. ఎంత అని అడిగితే ఏం చెప్పమన్నాడు? ఇలా 2 ఫింగర్స్ చూపించమన్నాడు. అంతే కదా. ఆ అన్నయ్య కూడా అలాగే అలా 2 ఫింగర్స్ చూపించాడంట. అయితే అమ్మో 200 అయితే మనకి ఎందుకు, 200కి కూరగాయలు అన్ని వచ్చేస్తాయి కదా అని ఆమెకి సైలెంట్ గా నాకు వద్దులే బాబు అని వెళ్ళిపోయిందంట. అయితే అప్పుడు అన్నయ్య ఇంటికి వచ్చాడు అనమాట. ఇంటికి వచ్చేసి డాడీ 200 అని ఆంటీ తీసుకోలేదు డాడీ అన్నాడంట. సర్లే నాన్న అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఆ డాడీ చెప్పాడంట, తర్వాత రోజు నువ్వు ఆ డైమండ్ తీసుకుని మ్యూజియం దగ్గరికి వెళ్ళు, అక్కడ కూడా అలాగే బయట కూర్చోదాన్ని అమ్మడానికి పెట్టానని చెప్పి ఎవరైనా నిన్ను అడిగితే ఏం చేయమన్నాడు? 2 ఫింగర్స్ తీసుకురావాలి, వాళ్ళకి అమ్మొచ్చు, తిరిగి ఇంటికి తీసుకొచ్చేమన్నాడు. అయితే మ్యూజియం కూడా చాలా మంది వెళ్తారు కదా, అక్కడ పెట్టేవి అవన్నీ చూడడానికి వాటన్నిటికి చాలా మంది వెళ్తారు కదా. అయితే కొంతమంది కూడా వెళ్ళారనమాట. ఆ డైమండ్స్ చూసి చాలా బాగుంది, మాకు అమ్ముతావా బాబు ఇదంతా అని అడిగారంట. అప్పుడు ఏం చేశాడు అన్న? 2 ఫింగర్స్ చూపించాడు అనమాట. అమ్మో 20,000 మాకు వద్దులే బాబు, 20,000 అంటే ఎంత, 20,000 మాకు వద్దులే బాబు, నీ డైమండ్ నీ దగ్గరే ఉంచుకో, ఇంత రేట్ అయితే మేము కొనలేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అన్న కూడా వచ్చేసాడంట. ఇంటికి వచ్చేసి వాళ్ళ డాడీ చెప్పాడంట, నాన్న నిన్న మేము మార్కెట్కి వెళ్తే 200 అన్నారు, ఇప్పుడు మ్యూజియంకి వెళ్తే 20,000 అన్నారు నాన్న, అయినా తీసుకోలేదు అని చెప్పేసి వచ్చాడు అనమాట. మళ్ళీ తర్వాత రోజు ఏం చేశాడు, మళ్ళీ ఆ డాడీ చెప్తారనమాట, ఇది వెళ్ళి నగల వ్యాపారం జ్యువెలరీ షాప్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చో, డైమండ్ తీసుకుని అలాగే నేను చెప్పినట్టే అమ్ముతానని చెప్పు, ఎవరన్నా అడిగితే
ఫింగర్స్ చూపించు, వాళ్ళకి అమ్మకూడదు, తిరిగి ఇంటికి తీసుకొచ్చేయాలని చెప్తాడనమాట. అలాగే అన్నయ్య ఏం చేశాడంటే డైమండ్ షాప్ కూడా వెళ్ళి జ్యువెలరీ షాప్ కి అబ్బాయి కూర్చున్నాడు అనమాట. చాలా మంది నగలు కొనుక్కుంటాక వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక అంకుల్ వచ్చి ఏం చేశాడంటే నన్ను చూసాడు అనమాట. అబ్బా చాలా బాగుంది, డైమండ్ చాలా మెరిసిపోతుంది, నాకు అమ్ముతావా అని అడిగాడంట. అయితే అప్పుడు ఏం చేశాడంటే అంకుల్ మళ్ళా ఎంత అని అడిగితే అప్పుడు బాబు ఏం చెప్పాడు, 2 ఫింగర్స్ చూపించాడంట. అమ్మో 2 లక్షలా, నేను ఇది కొనలేను, 2 లక్షలు అయితే చాలా నగలు వస్తాయి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట. అప్పుడు మరలా అన్నయ్య ఇంటికి వచ్చేసి గబగబా, నానా నేను మార్కెట్ లోకి వెళ్తేనేమో 200 అన్నారు, మ్యూజియంకి వెళ్తేనేమో 20,000 అన్నారు, ఇప్పుడు గోల్డ్ షాప్ కి వెళ్తే ఎంత అన్నారు, 2 lakhs అన్నారు. ఏంటి నానా ఇలా అన్నారు, మరి ఆ డైమండ్ విలువ అంత అలా ఎందుకు పెరుగుతుంది, అలా ఎందుకు జరిగిందని వాళ్ళ డాడీని, అన్నయ్యకి మళ్ళీ డౌట్లు వస్తాయి కదా, మళ్ళీ వచ్చి డౌట్లన్నీ డాడీని అడిగాడంట. అప్పుడు వాళ్ళ డాడీ అన్నారంట, మన జీవితం విలువ కూడా అంతే నాన్న, మనం ఉండే పరిస్థితులను బట్టి మారిద్ది. మనం ఈ లోకంలో ఆడతా పాడతా గంతులు వేసుకుంటా, కొంతమంది అన్నలు స్కూల్కి వెళ్ళకుండా అలా మానేస్తూ ఉంటారు కదా, ఇంటి దగ్గరే ఉంటా, ఎంత చెప్పినా చదువుకోని వాళ్ళని. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి అంత తెలియకుంటుంది అనమాట, అలాగే ఉండిపోతారు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్న వాళ్ళకి ఏమైంది, జ్ఞానం వచ్చింది, బాగా తెలివితేటలు వస్తాయి, టాలెంట్స్ వస్తాయి, మంచి మంచి జాబ్ వస్తాయి కదా, మంచి పొజిషన్స్ అప్పుడు వాళ్ళు ఉంటారనమాట. అలాగే మన జీవితం కూడా మనం ఎవరి చేతిలో పెడతామో, నీ జీవితం సాతాను చేతిలో పెట్టావనుకో అలా ఉండిద్ది, ఏసై చేతిలో పెట్టావనుకో నీకు ఇంకా 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 విలువ పెరుగుతూనే ఉంటుంది నాన్న. ఆ డైమండ్ ఉండే ప్లేస్ ని బట్టి దాని విలువ మారింది అనమాట. అలాగే మనం కూడా మనం ఉండే ప్లేస్ ని బట్టి, చుట్టూ ఉండే మనుషుని బట్టి మన విలువ మారుతూ ఉండిద్ది. మన జీవితం చాలా విలువైనది. మనం చక్కగా ప్రార్థన చేసుకుంటా దేవుని యందు భయభక్తిలో ఉండాలని ఆ సంతోషాన్ని డాడీ చెప్పాడు అనమాట. చక్కగా సంతోషంగా డాడీ మాటలు విని చక్కగా రోజు దేవుడి మాటలు వినటం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అలా చేశాడంట. అలాగే అన్నయ్య జీవితం కూడా గొప్పగా మార్చబడిందంట. మీరు కూడా అలా దేవుడి మాటలు రోజు విని చక్కగా దేవునికి భయభక్తులు కలిగి లోపడతారా, సంతోషంలాగా ఉంటారా, సండే స్కూల్కి వస్తారా, క్రికెట్ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరైనా పిలిస్తే అలా వెళ్ళిపోతారా, ఆదివారం చాలా ఆడుకోవచ్చు, చాలా బొమ్మల మూవీస్ వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారా, సండే స్కూల్కి వస్తారా, సండే స్కూల్కి వచ్చి దేవుడి మాటలు విని మనం దేవుడిని మహిమపరిచి కనపరిచినప్పుడు మన జీవితం కూడా సంతోషంగా, జీవితంలో సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్రేయర్ అనే విషయం గురించి నేను ఇందాక చెప్తాను కదా, ప్రార్థన ఎందుకు చేసుకోవాలని. పి అంటే ఏమని చెప్పాను, పి అంటే ప్రైజ్ గాడ్, దేవుడిని మహిమపరచాలి, కనపరచాలి అనమాట. ఆర్ అంటే రిపెంటేషన్, అంటే పశ్చాత్తాపడాలి అనమాట. పశ్చాత్తాపడం అంటే మనం ఒక్కొక్కసారి తెలియకుండానే తప్పు చెప్తాం. మమ్మీకి ఏమన్నా స్వీట్స్ అయితే తెచ్చినప్పుడు తినేసావంటే తినలేదు మమ్మీ, నేను అసలు చూడలేదని చెప్తాం కదా. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాం, స్కూల్లో పిల్లల్ని కొట్టేసి చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఒక్కొక్కసారి మనం తెలియకుండానే తప్పుగా అబద్ధాలు చెప్పేస్తాం కదా, అప్పుడు ఏసీ దగ్గరికి వచ్చి మనం ఒప్పుకోవాలి. అలాగే బైబిల్లో కూడా ఒక దావీదు మహారాజు అని రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు ఏం చేశాడంటే దేవుడు వద్దన్న పని చేశాడంట. దేవుడు చూడకూడదన్నదాన్ని చూసి చాలా తప్పులో పాపంలో పడిపోయాడంట. అయితే నేను చూశాను కదా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, అలాగే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని అలా ఉండిపోలేదంట దావీదు మహారాజు. ఏసై దగ్గరికి వచ్చి ఏసయ్యా నేను తప్పు చేశాను క్షమించు అని చెప్పేసి అలా పశ్చాత్తాపడ్డాడంట. అప్పుడు దేవుడు క్షమించాడు. అలా మనం ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దేవుడిని మహిమపరచాలి, కనపరచాలి. పి అంటే ఏంటి, గాడ్. ఆర్ అంటే రిపెంటెన్స్. పలకండి అందరూ, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడాలి. మనం తెలియకుండా ఎప్పుడన్నా తప్పు చేసినా, మమ్మీ డాడీ కోపడినా, మన ఫ్రెండ్స్ తో గొడవలు పెట్టుకున్నా ఏసైని సారీ అడగాలి. అడుగుతారు ఎప్పుడైనా ఏసైని, ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేయను, నీ మాట వింటాను, నీకు లోబడతానని ఏసై చెప్పాలి. ఏ అంటే ఏంటి, ఏ అంటే ఆస్క్ అంటే అడగడం. మనం అడుగుతాం కదా, మమ్మీ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, సెలవులు వచ్చినాయి కదా ఆడుకోవడానికి ఐకొని పెట్టు, ఈకొని పెట్టు, నాకు సైకిల్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని లిస్ట్ చెప్తాం కదా పెద్ద మమ్మీ డాడీని. అలాగే మనం ప్రతిదానికి మమ్మీ డాడీని అడిగే వారంగా ఉండకూడదంట, ఏసైని అడిగే వారంగా ఉండాలి. అలాగే ఒక దేశంలో ఒక అక్క ఉందనమాట. ఆ అక్కకేమో చాలా దేవుని యందు భయభక్తులు అంటే కలిగి ఉండిద్దంట. సండే స్కూల్కి వెళ్ళిద్ది, చక్క దేవుడి మాట వినిద్దంట.
సండే స్కూల్ అన్న చెప్పాడంట మనకి ఏమైనా కావాలంటే ఏసైని అడగాలి, ఒక బుక్ లో రాసుకుని చక్కగా రోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పాడంట. అప్పుడు అక్క ఇంటికి వచ్చి ఆ మాటలు విని తనకు కావాల్సిన బుక్ లో రాసుకుందంట. ఏం కావాలో నేను తర్వాత చెప్తాను. ఆ రోజు ప్రార్థన చేసుకుంటా ఉండేదంట. యేసయ్య నాకు తోడుగా ఉండు, నన్ను కాపాడు, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వేసయ్యా, ప్లీజ్ యేసయ్య అని పొద్దున్న సాయంత్రం అలా రోజు చేసుకుంటా ఉండేదంట. విన్నారా? మీరు కూడా అలా రోజు ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏదైనా కావాలనుకో ఒక పేపర్ మీద రాసుకుని యేసయ్యని అడగండి, సరేనా? యేసయ్య నాకు ఇది కావాలి. మమ్మీ డాడీ, కొన్నిసార్లు మమ్మీ డాడీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు. అన్నిసార్లు మనం అడిగి కొనిపెడతారా? అన్నిసార్లు కొనిపెట్టలేరు కదా. మమ్మీ డాడీని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట, డబ్బులు ఉన్నాయా లేదని. కానీ యేసయ్యని అడిగామనుకో, యేసయ్య మనం ఏయి అడిగినా ఇస్తాడు. మనం మంచి అడగకుండా చెడ్డ అడిగామనుకో, అవి చెడ్డయ్య అమ్మా, అది నీకు మంచిది కదని చెప్పి మీకు మంచి ఇస్తాడు అనమాట. అలాగే అక్క అడుగుతూ ఉందంట. చాలా రోజులు అయిపోయినాయి అంట. ఏంటి ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, యేసయ్యకి నా మీద కనికరమే లేదు, నాకు ఇవ్వట్లేదని అక్క బాధపడలేదంట. మళ్ళీ అడగడం మొదలు పెట్టిందంట. యేసయ్య నాకు ఇవ్వేసయ్య అని. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రార్థన చేస్తారు, అప్పుడు బాగా జరిగినాయి అనుకో, అబ్బా భలే జరుగుతున్నాయి అని మళ్ళీ చేస్తారు. మధ్యలో ప్రార్థన అడిగినప్పుడు యేసయ్య ఇవ్వలేదనుకో, చిచ్చి యేసయ్య ఏమి ఇవ్వట్లేదని ప్రార్థన చేయడం మానేస్తారు. అలా మానేయకూడదు. యేసయ్య ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అనుకో. అక్క కూడా ఒక రోజు ఏం చేశారంటే సండే స్కూల్లో అందరికీ గిఫ్ట్ తెచ్చారంట. క్రిస్మస్ కి అలాంటప్పుడు ఆ దేశాల్లో అందరికి బహుమతులు ఇస్తారనమాట. అలా అక్క కూడా ఇస్తుంటే పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇచ్చారంట. తీసి చూడగానే దాంట్లో కలర్ పెన్సిల్, బుక్స్, డ్రాయింగ్ బుక్స్, చాలా బ్యాగ్స్ అన్ని చాలా ఉన్నాయంట. అన్ని తీస్తుంది. అయ్యో యేసయ్య నాకు కావాల్సింది ఇస్తాడుగా, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకంతో ఉందనమాట హృదయంలో. దేవుడు నేను అడిగాను కదా, చిన్నపిల్లల ప్రార్థన యేసయ్య ఏంటా అని అడిగా, నాకు ఖచ్చితంగా ఇస్తాడని మనసులో ఖచ్చితంగా విశ్వాసంతో ఉందంట. ఇంకా తీస్తుంటే చిన్న రేడియో ఉందంట. అక్క అడిగింది ఏంటంటే రేడియోనే. అప్పుడులో టీవీలో అవేమను అనమాట. రేడియోలో యేసయ్య పాటలు వినొచ్చు, వాక్యాలు వినొచ్చు, చక్కగా వార్తలు, న్యూస్ అన్ని వినొచ్చు అని అక్క అది అడిగింది అనమాట. అక్క అది చూసి చాలా సంతోషంతో థ్యాంక్ యూ యేసయ్య అని చాలా సంతోషపడిపోయిందంట. అలాగే మనం కూడా యేసయ్యని అడుగుతా ఉండాలి. ఏ అంటే ఏంటి? అడగడం. యేసయ్యని మనం అడగాలి. ఆయన ఇచ్చే వరకు కూడా మనం అడిగితే విశ్వాసంతో యేసయ్య తప్పక ఇస్తాడు, సరేనా? వై అంటే ఏంటి? వై అంటే ఈల్డ్ అంటే ఏంటి? మనం అడుగుతానే ఉంటాం. ఒక్కోసారి మనం ప్రార్థన చేయమంటే లిస్ట్ చెప్తాం కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, మా ఫ్రెండ్స్ అందరికి అవి కావాలని మీ ఫ్రెండ్స్ కోసం కూడా ప్రార్థన చేస్తారా? మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా బాగోపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ని కూడా చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఏంటంటే ఎదురు చూడడం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎదురు చూశాడు యేసయ్య సన్నిధిలో. అంటే ఎవరు మీకు తెలుసా? సమూయేలు కూడా నైట్ అందరూ పడుకుంటారు కదా, బాబు కూడా పడుకున్నాడు. అప్పుడు దేవుడు పిలిచాడా? సమూయేలు అని పిలిస్తే ఫస్ట్ ఎవరో పిలిచారని ఏరియా దగ్గరికి వెళ్తాడు. నేను కాదు నేను పిలిచిందంటే మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్తాడు. మనం ఏం చేస్తాం? నిద్ర మధ్యలో మమ్మీ లేపిందంటే అక్కడికన్నా వెళ్ళాలని మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేపితే మళ్ళీ పడుకుంటాం. కానీ అన్నయ్య అలా పడుకున్నాడా? అలా పడుకోవాలా, లేచాడు. దేవుడు పిలవంగానే విని లేచి మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. నేను కాదు నేను పిలిచిందంటే మరలా వెళ్ళి పడుకుంటాడు. మరలా మూడోసారి పిలిస్తే అప్పుడు దైవజనుడికి తెలిసింది అనమాట, నేను పిలిచింది నేను కాదు, నేను దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు చిత్తము నేనున్నాను అని ఆయన నీతో మాట్లాడతారని దైవజనుడు చెప్పగానే ఆయన అలా చెప్తాడంట. అప్పుడు సమూయేలుతో ఏం మాట్లాడతాడు? దేవుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో ముందే, ఫ్యూచర్ గురించి ముందే చెప్పేస్తాడంట. ఎందుకని? సమూయేలు అంత జ్ఞానంగా యేసయ్య సన్నిధిలో యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు కదా ఇంతున్నారు, మీరు పెద్ద అయ్యాక, మీకు పెళ్ళిళ్ళు అయ్యాక మీరు ఎలా ఉంటారో మీకు తెలుసా? మీకు తెలియదు. కానీ మీరు పెద్ద అయ్యాక మీరు ఎలా ఉంటారో కూడా యేసయ్యకి ఇప్పుడే తెలుసు. అందుకనే మన ఫ్యూచర్ తెలిసిన యేసయ్య సన్నిధిలో మనం ఆయన చేతుల్లో మన చేతుల్లో పెట్టామనుకో, మనం అంతగా ఆశీర్వదించబడతాం. వీళ్ళంటే ఏంటి? ఆయన సన్నిధిలో సమూయేలు వలె ఎదురు చూడాలంట. పి అంటే ఏంటి? ప్రైజ్ గాడ్. ఆర్ అంటే రిపెంటెన్స్. చెప్పాలి గట్టిగా. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపపడడం. ఏ అంటే ఆస్.
అడగడం, దేవుణ్ణి మనం అడగాలి. అర్థమైందా? మనకి ఇష్టమైనవి, మన భవిష్యత్తు, జ్ఞానం, చదువు కోసం అన్ని మనం ఏసైని అడగచ్చు. సరేనా? వీళ్ళంటే ఎదురు చూడడం. ఏసై ఇచ్చే వరకు తిట్టుకోకుండా, భయపడకుండా, ఓడిపోకుండా గెలవాలి. మనం గెలవాలంటే ఏసై దగ్గర ఉండాలి. ఏసై దగ్గర ఉన్నాం అనుకో అన్నిట్లో మనం గెలుస్తాం అనమాట. అర్థమైందా? ఇవాళ మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం అనమాట. ఇలా మనం రోజు ప్రేయర్ చేసాం అనుకో ఏసే మనకు ఒక ఫ్రూట్ ఇస్తాడనమాట. ఏం ఫ్రూట్? డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, అలాంటి ఫ్రూట్లు కావాలన్నమాట. అవన్నీ తినగానే అరిగిపోతాయి. ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ తెలుసా మీకు? ఆత్మఫలాలు. అవి రోజు మీరు చక్కగా ప్రార్థన చేసుకుని ఏసైని మహిమపరిచారనుకో, చక్కగా సండే స్కూల్కి వచ్చి మమ్మీ డాడీ మాటని శ్రద్ధగా ఎదిగారనుకో, ఆయన ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఆత్మఫలాలను అప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తాడన్నమాట. అవి మనం ఇవాళ నేర్చుకున్నాం. అవి చాలా ఈజీగా ఉంటాయి, తొందరగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే ప్రేమ. ప్రేమ అంటే లవ్. చెప్పండి, ఏంటిది? ప్రేమ. రెండోది ఏంటంటే సంతోషము. చెప్పాలి, ఏంటిది? ప్రేమ, సంతోషము. సంతోషంగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే కదా. ఎప్పుడు సంతోషంగా ఉండడం. మమ్మీ రోజుకో ఐస్ క్రీము, రోజుకో చాక్లెట్, కేక్లు అన్ని వేస్తుంటే అందరూ సంతోషంగా ఉండదు కదా. అవన్నీ తింటే అప్పుడు పళ్ళన్నీ పుచ్చిపోతాయి అనమాట. అవన్నీ కాదు, కానీ మనం దేవుళ్ళో ఉంటే చక్కగా జ్ఞానం కలిగి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టి దేవుడికి విధేయులై ఉన్నాం అనుకో ఆయన నిజమైన సంతోషాన్ని ఇస్తాడనమాట. సమూయేలు వలె, దానియేలు వలె మనల్ని ఎప్పుడు గణపరిచే స్థితిలో ఉంచుతాడనమాట. తెలుసు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడు? బల్బుని కనిపెట్టాడు అనమాట. మా ఆయన్ని స్కూల్లో చదువుకుంటుంటే వాళ్ళు మిస్ చెప్పింది, ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఎందుకు పనికిరాడు, చాలా వేస్ట్, అసలు ఒక్క మాట కూడా ఆయనకి రావట్లేదు, ఆయన ఇంటికి పంపించేయమని లెటర్లో రాసి మీ అబ్బాయి దేనికి పనికిరాడని పంపించేసింది అనమాట. వాళ్ళ మమ్మీ చాలా ప్రార్థన పరురాదనమాట. అన్నిటికీ దేవుడు సహాయం కోరుకునేది అనమాట. అయితే ఆమె ఏం చేసింది? వాళ్ళ మమ్మీ వాళ్ళ బిడ్డకి అలా చెప్పలేదనమాట. చిచ్చి నువ్వు ఎందుకు వేస్ట్, దేనికి పనికిరావు అని కొట్టలేదనమాట వాళ్ళ మమ్మీ. అయితే మమ్మీ ఆ లెటర్లో ఏం రాశారు, ఎందుకు నన్ను స్కూల్ నుంచి పంపించేశారని అడిగితే, నానా నీకు చాలా జ్ఞానం తెలివితే ఎట్లున్నాయంట, నీ జ్ఞానానికి ఆ స్కూల్లో వాళ్ళే లెసన్ చెప్పలేకపోతున్నారు నానా, నువ్వు దేవుడికి మించిన నీకు చాలా జ్ఞానం ఉంది, దేవుడు నీకు చాలా జ్ఞానం ఇచ్చాడని చెప్పి వాళ్ళ మమ్మీ ఎంకరేజ్ చేసి తనే పాఠాలు చెప్తా, తనే లెసన్ చెప్తా, తనే చక్కగా దేవుళ్ళు పెంచింది అనమాట. అయితే ఆయన ఏం చేశాడు? మనం అందరూ చూస్తున్నాం కదా లైట్లు, మనం చీకటి అంటే ఎంత భయం, లైట్ వేసుకోమని ఎంత వెలుగు వచ్చింది. ఆ లైట్ కనిపెట్టిన ఆయన దేనికి పనికిరాదని చెప్పిన వాళ్ళే. అలా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారనుకో, ఎప్పుడైనా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చి చిచ్చి నువ్వు ఎందుకు పనికిరావు మిమ్మల్ని తిట్టినా మీరు బాధపడమాకండి. ఎవరైనా మిమ్మల్ని తిరిగితే మీరు సంతోషించండి. ఏసై నాకు తోడుగా ఉన్నాడు, ఏసై నాకు సహాయం చేస్తాడు, నేను వీటిలో తక్కువ మార్కులు వచ్చినా తర్వాత ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానని ఇంకా కష్టపడి చదవండి. మనం ఎప్పుడైనా కష్టపడి చదివామనుకో, కష్టపడే వాళ్ళకి ఏసై ఇంకా ఎక్కువ బహుమతులు ఇస్తాడు అనమాట. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఎలాగైతే బల్బులు కనిపెట్టాడో అలాగే మీరు కూడా గొప్ప గొప్ప వాటిని కనిపెట్టవచ్చు. అర్థమైందా? ఫస్ట్ ఏంటిది? ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషము. అని చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. నేర్చుకుందాం ఫస్ట్. అని చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈసారి బాయ్స్ ఒక్కడే చెప్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈసారి బాయ్స్ చెప్తారు, మీరు స్పీడ్ గా గట్టిగా చెప్పండి. చెప్పండి. చూసారా గర్ల్స్ ఎంతమంది ఉన్నారో, బాయ్స్ ఎంతమంది ఉన్నా చాలా స్లోగా చెప్పారు. ఈసారి మీరు గట్టిగా చెప్పాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. అది ఏసై సన్నిధిలో మనం పూర్తి బలాన్ని ఉపయోగించాలనుకో పూర్తి బహుమతులు పొందుకుంటారు అనమాట. ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము. మళ్ళీ చెప్పండి. దయాళత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము. ఇప్పుడు బాయ్స్ చెప్తారు. ప్రేమ, చెప్పండి. ప్రేమ,
విశ్వాసం. ఇప్పుడు కాల్సి ఏం పర్వాలా, గుర్తుంటే చెప్పండి, గుర్తు లేకపోతే నేను మళ్ళీ చెప్తాను. చేసే మాటలో బైబిల్లోనే కాదు మన హృదయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేయడం వల్ల, రోజు ఆయనతో గడపడం వల్ల మనకి ఇచ్చే ఆత్మ ఫలాలు అనమాట. మళ్ళీ ప్రేమ, సంతోషము, నాతో పాటు కలిసి అందరూ గట్టిగా చెప్పాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. 9 ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఎప్పుడు మన జీవితంలో కలిగి ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్స్ పట్ల, మన తల్లిదండ్రుల అందరితో ప్రేమతో, దయతో, దీర్ఘశాంతం. కొంతమంది ఫ్రెండ్స్ మనకి ఊరికి కోపం తెప్పిస్తుంటారు కదా. మన ఫ్రెండ్స్ అన్నీ తీసేసుకుంటారు, లాగేసుకుంటారు, మనల్ని ఇబ్బంది పెడతారు. ఏసై చెప్తారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదంట. మనమే తిరిగి కొంతమంది పిల్లలు ఏం చేస్తా ఉంటారు, కుట్టేస్తా ఉంటారు, లాగేస్తూ ఉంటారు. మనం అలా చేయకూడదు. మిస్ చెప్పాలి. మిస్ చెప్పాలనుకో అప్పుడు మిస్సే పనిష్ చేస్తారు. ఒక్కొక్కసారి ముందు చెప్పాలన్నమాట, నువ్వు ఇలా తప్పు చేయకూడదు, ఏసై ఇలా చేయకూడదు అని చెప్తున్నానని మన ఫ్రెండ్స్ కూడా మనం చెప్పాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి, దొంగతనాలు చేసే వాళ్ళకి ఇలా చేయకూడదు, అది చాలా తప్పు, ఏసై శిక్షిస్తాడని కూడా మనం ధైర్యంగా ఏసై మాటలో చెప్పాలన్నమాట. భయపడకూడదు. పిరికోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే వెనకనుకుంటారు. మనం ధైర్యంగా ఉండాలి. ఏసై బిడ్డలు ఎలా సింహం ఎలాగైతే ధైర్యంగా గర్జించింది, సింహం ఎలా గర్జించింది తెలుసా? సింహంలాగా మనం ధైర్యంగా ఉండాలంట. మన సండే స్కూల్లో పాట పాడారు కదా, జాగ్రత్త జాగ్రత్త అని. ఆ పాటలు ఏమంచిది, నిన్ను మింగి వేయాలని పొంచుకున్నాడు సాధన అని చెప్తారు కదా. చెప్పాడు కదా, పింకుని ఎలా మింగేసింది పాములాగా మెల్లగా మింగేది. సింహం అయితే ఒకసారి గట్టి పట్టుకుందంటే అయిపోతాం. అలాగే సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని మింగేస్తాడు అనుకో, చీకటిలోకి లాగేస్తాడు. అందుకనే మనం ఈ సెలవుల్లో రోజు ఏసైతో సమయం గడపాలి, ఏసైతో సహవాసం చేయాలి, చక్కగా వాక్యం చదువుకోవాలి. మీరు ఎంతమందికి బైబిల్ చదవడం వచ్చు? మీరందరూ రోజు బైబిల్ చదవాలి, సరేనా? రోజుకు ఒక అధ్యాయం అయినా లేకపోతే 2 లైన్లు అయినా చదివారనుకో, వింటున్నారా? రోజు మనం దేవుడితో సహవాసం చేయడం వల్ల ఆయనలో ఎంతో ఆనందిస్తాం అనమాట. ఆత్మ ఫలాలు ఏంటి? ఇవాళ మనం 4 నేర్చుకుందాం, సరేనా? ఏం చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దయ. అది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. మనం ఆయన సన్నిధిలో ఉండడం వల్ల, ఆయన వాక్యాలు మనలో ఉండడం వల్ల ఏసై మనకి తోడుగా ఉండి నడిపిస్తారనమాట. స్కిన్ లో సంతోషాన్ని ఏం చేశాడు? డాడీ ఏం చెప్పాడో అది చేశాడు కదా. అప్పుడు దేవుడు ఎందుకు భయభక్తుల్లో జ్ఞానంలో ఉండి గొప్పవాడు అయ్యాడు కదా. అలాగే మీరు కూడా, అక్క కూడా ఏసై రోజు అడిగింది కదా, అలాగే మీరు కూడా ఏసై రోజు అడిగి ఏసై చెప్పిన మాట వినేవాళ్ళలాగా ఉన్నారనుకో, మీరు కూడా ఒక రోజు గొప్పలాగా అవుతారు. కామస్థానంలో ఏసిలాగా మళ్ళీ తిట్టినా, బాధ పెట్టినా, దేవుడికి పనికిరావన్నా మనం ఏం చేయకూడదు, నిరుత్సాహపడకూడదు. కొంతమంది అప్పుడే అయిపోయింది నా పని అనుకుంటారు. మనం ఎప్పుడు అలా అనకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. కొంతమంది అసలు నవ్వరు, ఎప్పుడు మొహం పెట్టుకుంటారు. ఎందుకని? నవ్వడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం వచ్చింది. అందరూ ఒకసారి నవ్వండి, గట్టిగా నవ్వండి. అలా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మనం ఏసై దగ్గర ఉంటే అలా సంతోషంగా ఉంటాం. సాతాను దగ్గర ఉన్నాడు, వాడు మనల్ని గిల్లి గిచ్చి బాధ పెట్టి నవ్వుతూ ఉంటాడు. సరేనా? మీరు రోజు ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి, ఎవరైనా రోజు ప్రార్థన చేసుకున్నాడో అని చేతులు ఎత్తాలి. మీరు ఏసైనా చెప్తున్నారనమాట, నాతో కూడదు చెప్పాలి. రోజు ప్రార్థన చేస్తున్నాడో అని చేతులు ఎత్తాలి. చాలా మంది పిల్లలు ఎత్తట్లా, చేయలేదా? ఇక నుంచి ఇప్పటి వరకు చేయలేదు. ఇక నుంచి కొంచెం పైకి ఎత్తండి అబ్బా, చెయ్యి ఇంత బద్దగా ఉంది కదా. చిన్నగా ఒక 5 నిమిషాలైనా ఏమని చేస్తారు? ఏసయ్యా ఈ రోజంతా మమ్మల్ని కాపాడా, థ్యాంక్స్ అని చిన్న ప్రార్థన చేయండి రోజు, సరేనా? అప్పుడు మీరు చూడండి, మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో. వింటున్నారా? చేసుకుంటారా రోజు ప్రార్థన? గట్టిగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి.
మీరు ఏసైతే ఇప్పుడు మాట ఇచ్చారనమాట, ఆ మాట తప్పకూడదు సరేనా. ఏసైకి మాట ఇచ్చినప్పుడు, ఏసై మాట విన్నప్పుడు ఏసై అన్నాడు బైబిల్ గ్రంథంలో, బాలురు ఎక్కువ చంటి పిల్లలు ఎక్కువ నోట, మీ నోట ఉంది కదా, మీ నోట్లో స్తోత్రాన్ని సిద్ధింపు చేశారంట. మీకు మాటలు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు. మీకు కళ్ళు ఇచ్చింది, చెవులు ఇచ్చింది అన్ని దేవుడే కదా. దేవుడు మనకి 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు తెలుసా మీకు ఎవరికైనా? ఎక్కువ వినడానికి, తక్కువ మాట్లాడాలి అనమాట. తక్కువ మాట్లాడండి, తక్కువ చేయండి, ఎక్కువగా మమ్మీ డాడీ చెప్పే మాటలు, దేవుడు చెప్పే మాటలు వినండి సరేనా. అర్థమైందా? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పాలి. గుర్తుపెట్టుకోవాలన్నమాట. రేపు అడిగినప్పుడు కూడా చెప్పాలి సరేనా. ఇంటికి వెళ్ళాక కూడా చదువుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనం బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఇచ్చే ఫలాలు అనమాట. ఇవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. మనం ఏసైతో ఉన్నాం అనుకో, అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి అనమాట. అవి మనకి ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తాయి ఏసై మాటలు సరేనా. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక. చేసుకోండి విన్నారు కదా. ఇక నుంచి మేము రోజు ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు సహాయం చేయండి. ఏసే అంటాడు కదా, ఏసే మీ కొరకు ఆయన దూతల నుంచానని మీకు తెలుసా? మిమ్మల్ని అందరూ ఒకరు గమనిస్తారని, మిమ్మల్ని అందరూ ఒకరు చూస్తా ఉంటారు. ఆయన కన్ను ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకో, అప్పుడు ఎవరైనా దొంగలు చెడిపోయారు అనుకో, అప్పుడు సీసీ కెమెరా చూస్తే మనకు తెలిసిపోయింది కదా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏమి తీసారో. అలాగే ఏసైకి సీసీ కెమెరాలతో పని లేదు, వేటితో పని లేదు. మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అన్ని ఏసైకి క్షణం టు క్షణం, నిమిషం టు నిమిషం అన్ని చచ్చిపోతాయి అనమాట. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. పాటలు ఉంది కదా, జాగ్రత్త అని. జాగ్రత్తగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి సరేనా. నిన్న మాటలన్నీ మన హృదయంలో ఉంచుకోవాలి. విబిఎస్ లో మాటలన్నీ తల్లిదండ్రులకు లోబడి, మమ్మీ డాడీని ప్రేమించి, అక్కని తమ్ముడిని ప్రేమించి ప్రేమగా ఉండాలి. లేకపోతే మోకాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం చేయాలి. మీరందరూ ఏసయ్యా మాతో మీరు మాట్లాడినందుకు థ్యాంక్స్ అయ్యా. మా జీవితం కూడా ఎంత విలువైందో ఏసై చేతిలో పెట్టామనుకో, మన జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. సమయాలు కూడా తన జీవితాన్ని ఏసై చేతిలో పెట్టాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచాడు కాబట్టి అలా బలపం కనిపెట్టాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా మనం ఎలా ఉన్నా ఏసీ చేతిలో మన జీవితం పెట్టామనుకో, మనం కూడా గొప్పవారు అవుతాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకొని చేతుల్లో ఏసైకి నేనేం చెప్పాను తీయండి ఏంటి? ప్రైజ్ గాడ్. ఏసైని ప్రైజ్ చేయండి. ఏసై భయపరచాలి. ఏసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా అనండి. ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గట్టిగా గట్టిగా. ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. ఏసై గొప్ప కార్యాలు చేయాలి, చేయట్లేదు కొంతమంది, చేయాలి. ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అని గట్టిగా గొప్ప దేవుడు చెప్పండి. మేము ఇప్పటి వరకు అబద్ధాలు ఆడుతుంటే క్షమించుంటాయా? మాకు తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించుంటాయా అడగాలి. ఏం తప్పు చేయలేదా? మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? ఏసై ఏదైనా పని చేయలేదా? అడగండి. మీరు ఎప్పుడైతే క్షమిస్తారో అప్పుడు ఏసై మీకు తోడుగా ఉంటాడు. అడగండి. ఏసయ్యా మా తప్పులన్నీ క్షమించండి, మమ్మీ డాడీకి అయితే సమాధానం చెప్పాం, నీ మాటలు వినలేదు, రోజు ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదువుకోలేదు, ఇక నుంచైనా మేము చేసుకుంటామయ్యా, మాకు సహాయం చేయాలి. ప్రార్థన వినిపించట్లా. ప్రార్థన చేసే వరకు వదిలిపెట్టిన పప్పెట్ షోస్ ఉన్నాయి, మ్యాజిక్ షోస్ ఉన్నాయి, చేయాలి. మీరు క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఏంటంటే అడిగండి ఏసైకి మేము ఏం కావాలో. ఏసయ్యా మాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, మాకు తెలివితేటలు ఇవ్వండి అయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా, మా తల్లిదండ్రులు అందరినీ కాపాడండి అయ్యా. చేయాలి. భయ అంటే ఏసయ్యా నువ్వు మాట్లాడే వరకు మేము ఎదురు చూడాలయ్యా. సమయంలో కానీ సన్నిధిలో
నువ్వు ఇచ్చే వరకు ఎదురు చూస్తామయ్యా. మేము అడిగినవి నువ్వు ఇచ్చే వరకు ఎదురు చూస్తామయ్యా. చేయాలి. ఇది కూడా కూడా నేర్పించాక 5 ఫింగర్స్ ప్రైడ్, అది కూడా మీకు గుర్తుందా అందరికి? అలా ప్రార్థన చేస్తాం మన పేరెంట్స్ కోసం, మన బంధువుల కోసం, బలహీన కోసం, అధికారుల కోసం, మన కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకి సహాయం చేయడు గాక. ఆమేన్. ఇలా ఇలా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరీ డిమ్మా హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం బఫెట్ చూద్దామా? మన కోసం ఏమొచ్చాయో చూద్దాం. వాళ్ళు ఎవరో కూడా అడగండి, ఓకేనా? మైక్ 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 రా మైక్. ఆ, నీ పేరేంటి? బాగున్నా. అందరూ బాగున్నా. నీ పేరేంటో చెప్పు. సోనియా. సరే, నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? ఎవరు? డమ్మీ గాడా? ఎవరు? నీ ఫ్రెండా? అవునా? అవును, ఫ్రెండ్. తమ్ముడా? మీ తమ్ముని పిలు. అవునా? మీ సండే స్కూల్ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పు. లైట్ చూడు, లైట్ ఇంటికి రావట్లేదా? సంధ్య అని పిలుస్తున్నాడని చెప్పు, వస్తాడేమో. ఏంటి నువ్వు సండే లేదు మండే లేదు అంటున్నావు? నేనా? అది నిద్రపోతుండే అన్నాలే. అవునా? ఏంటి నువ్వు పగలు కొట్టి నిద్రపోతున్నావు? అయినా సాంబార్ బాగున్నా. ఏంటి దమ్మి అలా సోని అక్కడ తిట్టొచ్చు అలాగా? అంటే అన్న పెద్ద చెప్పితే సరే చెప్పు, ఎందుకు నువ్వు పగలు కొట్టి నిద్రపోతున్నావు? నేను అది నేను చెప్పకూడదు, నువ్వు పెట్టుకోవడం. నేను ఎవరికి చెప్పాలి, నువ్వు చెప్పు. ఎందుకు పగలు కొట్టి నిద్రపోతున్నావు? రాత్రి ఏం చేస్తున్నావు నువ్వు? అది దగ్గర చెప్పకూడదు. చెప్పు. చూడు, పిల్లలందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు పగలు కొట్టి నిద్రపోతున్నావు? నేను ఎవరికి చెప్పాలి, చెప్పు. చెప్పు. నేను నీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? నా దగ్గర? సరే, ఉంటే అంటే నీకు బరువుగా ఉండేది కదా, దాంట్లో ఉన్న సెల్ ఫోన్ డబ్బులు అన్ని తీసేసి నీకు బరువు తగ్గిస్తా. ఒరే, అది బరువు తగ్గించడం అంటారా? దొంగతనం అంటారు. దొంగతనం కాదు, ఏమంటారు దాన్ని? అయ్యో, అది దొంగతనం అంటారు. నేనేం చేసినా ప్రార్థనగానే చేస్తా. ఆ ప్రార్థన దేవుడు వినడు కదా. వింటాడని
ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నా. ఆ ట్రైన్లో పైన కూర్చున్నా నేను. అప్పుడు నాకు బాగా ఆకలేసింది. అప్పుడు నేను ఏదయ్యా నాకు ఆకలేస్తుందయ్యా అని ప్రార్థన చేశా. అప్పుడే పక్క దేశంలో అట్టుపల్లమ్మో అని ఒక ఆమె వచ్చింది. పైనుంచి పైనే 2 అట్టుపల్లి తీసుకొని తినేసా. అరే మా దేవుడు ఎలా చేశాడు? అరే కన్నిగా అది దేవుడు సహాయం కాదురా, దొంగతనం అంటారు. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? అరే కొడితే తింటున్నాడేమిగా, కొడితే గుండ్రాలు తిరిగి పాకిస్తాన్ లో పడతావు. ఎందుకలా తిడుతున్నది? దొంగతనం అంటారా? అవునా? సరే సరే, తర్వాత ఆగు, ఏంటి నీ ఫ్యాన్ గల చిరిగిపోయింది? ఏంటి వాడి ఫ్యాన్ గల చిరిగిపోయింది? ఏమో నా డబ్బి గాడు ఎప్పుడు ఇంకా అస్సలు మాటిండు. అప్పుడు మాట్లాడట్లేదన్నయ్య. అవునా? సరే కానీ నీకు ఒకటి చెప్తా, ఇట్లా అన్నయ్య. ఏంటి? నాకు నేను ఒక చిలుకని తెచ్చానన్నయ్య. అవునా? చూపించు, పిల్లలందరూ చూస్తారంట చిలకని. నా చిలుక పేరు ఏంటో తెలుసా అన్నయ్య? ఏంటి? క్లిక్కీయా? మీరు క్లిక్కీని క్లిక్కీని నీ పిలి వావ్, వందనాలు చెప్తుంది. అందరూ వందనాలు చెప్పండి. చాలా బాగుంది నీ క్లిక్కి, చాలా అందంగా ఉంది. బాగా పెంచుతున్నావా? దీనికి మంచి ఫుడ్ పెడుతున్నావా? సరే అయితే. ఏంటి చెప్పు. అవునా? అమ్మో, పాము అంటే పాము కరిచేసింది కదా పిల్లలు. ఎవరైనా పెంచుకుంటారా? అమ్మో, సరే నేను చెప్తాను. అలాగే. అమ్మో, డమ్మీ గాడు పామును పెంచుకుంటున్నాడంట. పామును పెంచుకుంటే ఏమైంది? కాటేసి చచ్చిపోతారు కదా. మరి అందరూ చెప్తామా డమ్మీ గారికి? అమ్మో చాలా భయంకరమైంది, కాటేసి చచ్చిపోతామని చెప్దామా? సరే, డమ్మీ గారిని పిలుద్దాం. అందరూ పిల్లని డమ్మీ గారిని. పిల్లలందరూ పిలుస్తున్నారు. ఏంటి నువ్వు పామును పెంచుకుంటున్నావంట? పాము చాలా భయంకరమైందిరా. అవునా? ఇప్పుడు నా దగ్గర ఉంది, పిలవనా? తెచ్చావా? తెచ్చా. దాని పేరేంటో తెలుసా? స్నేకి. అవునా? స్నేకి స్నేకి. చూసావా ఎంత బాగుంది నా స్నేకి? అమ్మో, ఏం ఉండు, కాటేసింది కదా అది. అదే నన్ను కాటేదాన్ని. స్నేకి బాగున్నావా? అమ్మో, పాము కలిసేసింది కదా. చెప్పండి పిల్లలు. ఏం కావదు, అది నా మాట వినిద్ది. అది ఎవరైనా పప్పీస్ని కానీ కోడలు కానీ పెంచుకుంటారు. నువ్వండి పామును పెంచుకుంటున్నావు. అదొక వింతలే, నీకు తెలీదు. నేను పామునే పెంచుకుంటా అని నీకు ఒకటి తెలుసా? ఏంటి? రేపటిలోగా నోని దగ్గర ఉన్న కిక్కిని నా పాము తినేసిద్ది. అమ్మో, కిక్కిని నా స్నేకి తినేసిద్ది. అమ్మో, క్లిక్కి తినేసిందంట పాము. అయ్యో, ఎందుకు? సోని చాలా మంచిది కదా. ఎందుకంటే సోని చాలా చెడ్డది. నాకు ఎదురు చెప్పిద్ది, నా గురించి అందరికి చెడ్డగా చెప్పిద్ది. అందుకే నేను దాన్ని తినేస్తా. అయ్యో వద్దు డమ్మీ, నేను అవ్వని మాట వినను. అయ్యో అయ్యో, సోని దగ్గర ఉన్న క్లిక్కిని పాము తినేసిద్దంట.
స్నేకి తినేసిద్దంట. అప్పుడు క్లిక్కి చనిపోయింది కదా, పాపం కదా క్లిక్కి. మనం సోనీ చెప్దామా, మంచిగా క్లిక్కి తాయమని చెప్దామా? సరే అయితే. ఎవరు నవ్వేది? ఎవరు? ఏంటి స్నేక్ నువ్వు మాట్లాడుతున్నావేంటి? నేను స్నేహితుని కాదు, సైతాన్. వీళ్ళందరూ నా పిల్లలే. అవునా పిల్లలు మీరంతా నా పిల్లలు. అవును, వీళ్ళందరూ సన్నిధానంలో ఇలాగే చెప్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు పట్టుకుంటారు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పట్టుకోరు, సెల్ ఫోన్ పట్టుకుంటారు. అవునా పిల్లలు? అవును. మీరందరూ సాధారణ పిల్లలు కాదు కదా, ఏసే పిల్లలు కదా. కాదు, వీళ్ళందరూ నా పిల్లలే. బైబిల్ ముట్టుకోమాకండి, బైబిల్ చదవమాకండి. అమ్మో, తెరుస్తారు కదా మీరు. బుద్ధిగాడు ప్రతిసారి ఫోన్లోనే చూస్తాడు, అది నా పిల్లడే. కాదు కదా బుద్ధి. అవును, బైబిల్ చదవమాకండి, బైబిల్లో ఉన్న వాక్యం చదవమాకండి. మీరందరూ వాక్యం చదువుతారు, దేవుళ్ళలోనే ఎదుగుతారు. నీ పిల్లలు కాదు వీళ్ళు. నా పిల్లలే. అందరూ సాతానా వెళ్ళిపో అని చెప్పండి. సరే అయితే మనం సోనీ చెప్తామా? క్లిక్కిని స్నేక్ తినేసిద్దని చెప్తామా? అయ్యో, సోనీకి ఏమైంది? సోనీ ఏంటి కదలట్లేదు? తినేసేది నా స్నేహి. కాదు కాదు డమ్మీ, చూడు ఒక వైపు చూడు సోనీ. ఏంటి సోనీ పడుతుంది? అది స్నేకి ఇంకేం తినేలేదు, మరి సోనీని చంపేసింది. ముందు నుంచి చెప్తున్నారు కదా, స్నేకి అంటే సాతానుతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, మనము దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. అయ్యో, సోనీ చనిపోయిందే, ఇప్పుడు ఎలాగా? హాయ్ పిల్లలు, హాయ్. మీరందరూ సోనీ చనిపోయింది అనుకుంటున్నారా? లేదు, నా ఎంత విశ్వాసం ఉంచి వారు ఎన్నటికీ చనిపోరు. సోనీ లేకు. అవును సోనీ, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వెన్నటికీ చనిపోవు. అది పరలోకం, పరలోకంలో ఉన్న నీ ఇల్లు. పద మనం వెళ్దాం పరలోకానికి. సరే పద మనం వెళ్దాం. మీరు కూడా సోనీలాగే వెళ్తారు పరలోకానికి? అయితే మనము దేవునిలోనే ఎప్పుడు ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి. యేసయ్యే నిజమైన దేవుడని అందరికీ మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి చెప్పాలన్నమాట. మనము సాతాన్లో ఉండకూడదు. అత్తమాటలు ఫోన్లో గేమ్లు ఆడుతూ అమ్మ నాన్నల మాట వినకుండా ఉంటే
మనము సాతానుతో ఫ్రెండ్షిప్ చేసిన వల్ల ఉంటాం అనమాట. సాతానుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైంది, మనం చాలా బ్యాడ్ గా మారిపోయి మనం నరకానికి వెళ్ళిపోతాము. మనం నరకానికి వెళ్ళకూడదు కదా. సోనీలాగా మంచిగా ఉండి అమ్మ నాన్నల మాట వింటూ ఏసై మాట వింటూ మనము పరలోకానికి వెళ్ళాలి. ఓకేనా? మనం ఏసైని అడుగుదామా, ఏసయ్యా నాకు పరలోకం ఇవ్వయ్యా, నేను సోనీలాగా మంచిగా ఉండాలి, డమ్మీలాగా స్నేహితుతో అంటే సాతానుతో ఫ్రెండ్షిప్ చేసినట్టు నేను సాతానుతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఏసైతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి. అందరు అడుగుదామా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు? స్నేహితులాగా సాతానుతో ఫ్రెండ్షిప్ చేస్తారా? డమ్మీలాగా ఉంటారా మీరు? దొంగతనాలు చేస్తారా? చేయరు కదా. ఏసైతో ఫ్రెండ్షిప్ చేద్దామని దేవుని అడుగుదాం. ఓకేనా? క్లాప్స్ కొట్టిన అందరు